రోజు రాత్రి 9 గంటలకు. పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా. సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్. నమస్కారం, జెమినీ న్యూస్ కి స్వాగతం. నేను సురేష్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అనంతపురం బస్సు బోల్తా దుర్ఘటనలో సుమోటాగా స్వీకరించిన జిల్లా కోర్టు. ఈ నెల 24న పోలీసు, రవాణా, ఆర్టీసీ అధికారులను హాజరు కావాలని ఆదేశం. కార్డులు, పింఛన్లు అందే వరకు వరంగల్లోనే ఉంటా, ప్రజలకు సీఎం కేసీఆర్ హామీ. సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయం ముట్టడి. విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట. బెజవాడలో కొనసాగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. పార్టీ బలోపేతం, భవిష్యత్తు ప్రణాళికపై చర్చ. సునంద హత్య కేసులో కొత్త మలుపు. విచారణలో తెరపైకి సునీల్ పేరు. ప్యారిస్ లో మళ్లీ కాల్పులు. అందరినీ బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో పీడీఎస్యూ విద్యార్థులు ముట్టడించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. క్యాంపు కార్యాలయం ముట్టడితో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ లేనప్పటికీ పోలీసులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని వ్యాను ఎక్కించి స్టేషన్ కు తరలించారు. క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో విద్యార్థులను అడ్డుకున్నారు. టీఆర్ఎస్ సర్కార్ తీరుపై ఏఐఎస్ఎఫ్ మండిపడింది. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ ఆ తర్వాత వాటిని గాలికి వదిలేశారని విద్యార్థి సంఘ నేతలు ఆరోపించారు. విద్యా సంవత్సరం ముగిసినా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్, బకాయి పడ్డ ఉపకార వేతనాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున దాడులకు దిగుతాము, మంత్రులు ఇళ్ళని ముట్టడిస్తామని మేము మళ్ళొకసారి మీకు చెప్తున్నాం. వరంగల్ నగరంలో సీఎం కేసీఆర్ పర్యటన రెండో రోజు కొనసాగింది. ఆయన దీన్ దయాళ్ కాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. టీఆర్ఎస్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటి నుంచి రెండో రోజు కేసీఆర్ పర్యటన కొనసాగింది. దీన్ దయాళ్ కాలనీలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మహిళల సమస్యలపై ఫోకస్ పెట్టారు. ఇంటింటికి తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల పట్టాలతో పాటు ఆధార్, పింఛన్ కార్డులను ఆదివారం వరకు అధికారులు ఇస్తారని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడతానని అభయం ఇచ్చారు. మరో 2 రోజుల వరంగల్లోనే ఉంటానన్న కేసీఆర్ పెన్షన్లు, ఆధార్ కార్డులు అందజేశాకే వెళ్తానన్నారు. తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల ప్రాబల్యం మొదలవుతుందా? చాప కింద నీరుల నక్సల్స్ తమ వ్యూహాలను అమలు చేస్తున్నారా? మళ్లీ పంజా విసరడానికి సిద్ధమవుతున్నారా? వీటన్నింటికీ ఈ మధ్య తెలంగాణలో జరుగుతున్న సంఘటనలు నిజమనే చెబుతున్నాయి. మొన్న ఖమ్మం, నిన్న కరీంనగర్, నేడు నల్లగొండ నక్సలైట్ల పేర్లతో వెలుస్తున్న ఫ్లెక్సీలు, గోడపత్రాలు, పోలీసులతో పాటు
ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నల్గొండలో ఏకంగా సీఎం కేసీఆర్ ఖబర్దార్ అంటూ పట్టణంలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనే పేరుతో ముద్రించిన ఫ్లెక్సీలు నల్లగొండ జిల్లా కేంద్రంలో కలకలం రేపాయి. గత 2 రోజుల క్రితం నల్లగొండ పట్టణ కేంద్రంలోని ప్రధాన కూడలిలో, ముఖ్యంగా జిల్లా ఎస్పీ నివాసానికి కూతవేటు దూరంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్ ఖబర్దార్ అంటూ హెచ్చరికలతో ఫ్లెక్సీలు కట్టిన 6 వ్యక్తులను పోలీసులు పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసీఆర్ ఖబర్దార్, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, ఫాస్ట్ పథకం యొక్క విధి విధానాలు వెంటనే ప్రకటించాలని, కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలనే డిమాండ్స్ తో పట్టణంలో ప్రధాన 5 కూడళ్లలో ఫ్లెక్సీలు కట్టారు. ఫ్లెక్సీలు కట్టిన యువకులను జిల్లా పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. జిల్లాలో ఇలాంటి ఆకతాయిలు చాలా మంది ఉన్నారని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ టి ప్రభాకర్ రావు కోరారు. కేసీఆర్ ఖబర్దార్ అని చెప్పి 4th నైట్ 4th 5th ఇంటర్వ్యూ నైట్ మన జిల్లా కేంద్రంలో 5 ఫ్లెక్సీ బ్యానర్స్ జరిగింది. మరోవైపు కలకలం రేపిన పోస్టర్ల వ్యవహారంలో ఆగంతకులను అరెస్టు చేయడంతో సస్పెన్షన్ వీడింది. ఎమ్మెల్యేలకు పదవులను కట్టబెట్టే మరో కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. అసెంబ్లీ కమిటీల పేరుతో కొత్త, పాత అధికారి, విపక్ష ఎమ్మెల్యేలకు పదవులను ఇవ్వబోతోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి పలు కమిటీలు వేయడానికి కసరత్తు చేస్తోంది తెలంగాణ సర్కార్. అధికారం అంటేనే పదవులు. ప్రజా ప్రతినిధులైనంత మాత్రాన సంతృప్తి లేదు. మంత్రివర్గంలోనూ, కార్పొరేషన్లలోనూ, కమిటీల్లోనూ ఏదో ఒక హోదా లభిస్తే అవి గౌరవం. అందరికీ పదవులు రానందున వచ్చిన వారు రాని వారి కంటే ప్రముఖులన్న సంతృప్తి. అందుకే పార్టీలో సీనియర్లు ఎక్కడో ఒక చోట తమకు ఓ పదవి, ఓ బాధ్యతను కట్టబెట్టాలని టీఆర్ఎస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో పాటు కొన్ని కమిటీలు, కార్పొరేషన్ల పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉండడంతో ప్రభుత్వం కూడా సరైన పద్ధతిలో ఉంది. దీంతో త్వరలో అసెంబ్లీలోని పదవులను ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, రూల్స్ కమిటీ, అండర్టేకింగ్ కమిటీ, అంచనాల కమిటీ, హామీల అమలు కమిటీ, ప్రివిలేజెస్ కమిటీ, లైబ్రరీ కమిటీ, ఎథిక్స్ కమిటీ, అమ్యూనిటీస్ కమిటీ, హౌస్ కమిటీలు, ప్రభుత్వ శాఖల స్టాండింగ్ కమిటీలు, సంక్షేమ శాఖల పనితీరు కమిటీలు, ఇలా చాలా ఉంటాయి. వీటన్నింటిలో ఎమ్మెల్యేలే సభ్యులుగా ఉంటారు. అయితే కేవలం అధికార పక్ష శాసనసభ్యులే కాకుండా విపక్షాల సభ్యులకు వీటిలో అవకాశం లభిస్తుంది. అదేవిధంగా శాసన మండలిలోనూ ఈ కమిటీలు ఉంటాయి. ఇక్కడ ఎమ్మెల్సీలకు అవకాశం లభిస్తుంది. దీంతో ప్రస్తుతం కొన్ని కమిటీలను వేయడానికి కేసీఆర్ సర్కార్ కసరత్తు చేసింది. ఇందుకోసం విపక్షాలకు లేఖలు కూడా రాసింది. విపక్షాల నుంచి ఈ కమిటీల్లో సభ్యులను వేయడానికి పేర్లు సూచించాలని కోరింది. ప్రభుత్వం కోరిక మేరకు విపక్షాలు కూడా ఆయా కమిటీలకు సభ్యుల పేర్లను సూచించాయి. దీంతో ఎప్పుడైనా ఈ కమిటీలను ప్రకటించేందుకు తెలంగాణ శాసనసభ సిద్ధంగా ఉంది. ఇందులో ఇప్పటికే రూల్స్ కమిటీ వేశారు. ప్రస్తుతం హౌస్ కమిటీల సబ్జెక్టు హాటుగా తయారైంది. వీటితో పాటు మరికొన్ని కమిటీలు కూడా ఉన్నాయని త్వరలో ప్రకటిస్తామని అధికారులు అంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్యేలకు కమిటీల పేరుతో కొన్ని బాధ్యతలు, పదవులు రాబోతున్నాయి. మంచి ముహూర్తాలు ఉంటే కార్పొరేషన్ల పదవులు కూడా వస్తాయని చాలా మంది ఆశతో ఉన్నారు. ఏదేమైనా అభ్యర్థులకు మంచి రోజులు ముందున్నాయని చెప్పక తప్పదు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలో ఉన్న నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం మొదటిసారి అవకాశం ఇచ్చింది. పేదలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కారు రిజిస్ట్రేషన్ ఛార్జీలపై పూర్తి వెసులుబాటు కల్పించింది. 125 చదరపు గజాల లోపు ఉన్న నిర్మాణాలను ఉచితంగా క్రమబద్దీకరించనుంది. అంతకంటే పైనున్న వాటికి వేరే పద్ధతిలో క్రమబద్దీకరించాలని ఆదేశించింది. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత వైఎస్ఆర్ హయాంలలో భూముల క్రమబద్దీకరణ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కూడా అదే బాటలో క్రమబద్దీకరణకు తెరతీసింది. అయితే కేసీఆర్ సర్కార్ ఒక అడుగు ముందుకు వేస్తూ 125 గజాల్లోపు కబ్జాల్లో ఉన్న భూములను పేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనుంది. క్రమబద్దీకరణకు జూన్ 2, 2014 కట్ ఆఫ్ డేట్ గా ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం నుంచి అప్లికేషన్లను ప్రభుత్వం స్వీకరించడం ప్రారంభించింది. దీంతో ఉదయం నుంచే ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ప్రజలు బారులు తీరి కనిపించారు. క్రమబద్దీకరణ దరఖాస్తుకు ఈ నెల 20న చివరి రోజుగా ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు అందిన 90 రోజుల్లో ప్రభుత్వం క్రమబద్దీకరణపై తన నిర్ణయం ప్రకటిస్తోంది. స్కీమ్ దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం తగు విధానాలు రూపొందించింది. ఇదివరకు చేసిన క్రమబద్దీకరణలో ఖాళీ స్థలాలు కూడా ఉండేవి. కానీ తెలంగాణ సర్కార్ వాటికి చెక్ పెట్టింది. కేవలం నిర్మాణాలు ఉన్న గృహాలు, వాణిజ్య భవనాలను మాత్రమే క్రమబద్దీకరించనున్నారు. కోర్టు వివాదాలు, మున్సిపల్ స్థలాలు, రోడ్లు, శ్మశానాలు, సికం భూముల్లో ఉన్న వాటిని రెగ్యులరైజ్ చేయరు. అంతేకాదు క్రమబద్దీకరించేందుకు ఆర్డీఓ ఆధ్వర్యంలో కమిటీ దరఖాస్తుదారుని వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతుంది. అదే నేను చెప్తున్నాను, ఎక్కడైతే వాళ్ళు ఎంక్రోచ్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దాన్ని మాత్రమే చేస్తాం. అంటే అది కూడా అబ్జెక్షనబుల్ గ్రేవ్ యార్డ్ ల్యాండ్లు కానీ, షికం ల్యాండ్లు కానీ,
తర్వాత ఓపెన్ స్పేస్లలో మున్సిపల్ రోడ్స్ మున్సిపల్ ప్లేస్లలో ఉన్నాయి, అలాంటివి మాత్రం చేయరు. మిగతా ప్రభుత్వ స్థలాల్లో కబ్జా వాళ్ళకే రెగ్యులరైజ్ క్రమబద్ధీకరణ చేయడం, వాళ్ళకే చేయడం. ఎంకరేజ్ చేసినట్టుంటే అది పాలసీ మ్యాటర్, గవర్నమెంట్ పాలసీ మ్యాటర్. గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే వీళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ స్టాండ్గా 20-30 ఏళ్ళకి వెళ్ళి ఇప్పుడు కొన్ని కాలనీలు ఉన్నాయి. ఇప్పుడు ఫిలిం నగర్ స్లమ్ ఉంది, అక్కడ వెంకటగిరి అని ఉంది శ్రీనగర్ మా మండలంలోనే. తర్వాత ఇక్కడ జైరా నగర్ ఉంది, మెయిన్ రోడ్ జూబ్లీహిల్స్ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 10 మీద. తర్వాత ఫిలిం నగర్లో 18-20 స్లమ్లు ఉన్నాయి. ఆడ కొంతమందికి పట్టాలు ఇచ్చింది, కొంతమంది పట్టాలు లేకుండా ఎంక్రోచ్మెంట్ చేస్తున్నాయి. తర్వాత ఇందిరానగర్, కృష్ణానగర్, వెంకటగిరి 20 ఏళ్ళు 30 ఏళ్ళకి వెళ్ళి కబ్జా పెట్టి ఉన్నారు. వాళ్ళని తీసేయడానికి రాదు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చినాయి. కన్స్ట్రక్షన్ ఇల్లు ఉండాలి, అందులో క్లియర్గా ఇల్లు ఉంటే నివాస స్థలం ఉంటుంది, అది తెలుస్తుంది, ఎంక్వైరీ చేస్తాం, ఆటోమేటిక్గా దాని ప్రకారం చేస్తాం. అంటే మా అప్లికేషన్స్ వస్తే తెలుస్తుంది కదా రేపు ఎన్ని ఉంటాయి అనేది మేము ప్రాథమికంగా అంచనా వేయలేము. ఇంతకుముందు 166 జీవో ప్రకారం అయితే దాదాపు 10,000 అప్లికేషన్స్ వచ్చాయి. కొన్ని అబ్జెక్షనబుల్ ల్యాండ్లు, ఇప్పుడు సింగాడి కుంట ఉంది, కుంటా ల్యాండ్ అది, అక్కడ దాదాపు ఒక 500-600 ఇండ్లు ఉన్నాయి, చేయలేము దాన్ని అబ్జెక్షనబుల్ ల్యాండ్. అట్లా కోర్టు కేసులు ఉన్నా కూడా చేయనికి రాదు. 125 గజాల్లోపు పేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్ 250 గజాల్లోపు వాటికి మార్కెట్ వాల్యూ కాకుండా సబ్ రిజిస్టర్ నిర్దేశించిన బేసిక్ వాల్యూలో 50%, 500 గజాల్లోపు వాటికి 75%, 500 గజాలు పైనున్న వాటికి 100% ఛార్జీలను కట్టాల్సి ఉంటుంది. ఛార్జీలు కూడా ప్రాంతానికి ఒక్కో రకంగా ఉంటుంది. మున్సిపల్ ట్యాక్స్ రిసిప్ట్స్ కట్టున్న వాళ్ళు అలాంటి వాళ్ళకు ఉంటే క్రమబద్ధీకరణ చేయాలని గవర్నమెంట్ జీవో నంబర్ 58, 59 అంటే 59 ఏమో డబ్బుల రూపకంగా 125 గజాలకు అబోవ్ ఉన్న వాటికి 59 జీవో వర్తిస్తుంది. 125 గజాల లోపు ఉండి దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్లకు 125 జీవోఎంఎస్ నంబర్ 58 వర్తిస్తుంది. వీళ్ళకు ఈరోజు మాకు నిన్ననే గైడ్ లైన్స్ వచ్చినాయి. అప్లికేషన్ ఫామ్ కూడా మేము బయట నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్ వాళ్ళు రాసుకొని వైట్ పేపర్ మీద కూడా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకొని ఆ సంబంధిత డాక్యుమెంట్లు ఏమేమి పెట్టాలనేది కూడా పెట్టాము. ఆ డాక్యుమెంట్లు రేపటి నుంచి ఈ రోజు నుంచి సబ్మిట్ చేసుకోవచ్చు. దాన్ని మేము సర్వేయర్ ద్వారా ఆర్ఐ ద్వారా ఎంక్వైరీ చేయించి ఆర్డీఓ కమిటీ ఉంటుంది, ఆర్డీఓ తహసీల్దార్ ఆధ్వర్యంలో 58 జీవో ప్రకారం కానీ 59 జీవో ప్రకారం కానీ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ డిసిషన్ తీసుకుంటుంది. తర్వాత 250 నుంచి 500 గజాల వరకు 75% బేసిక్ వాల్యూలో, తర్వాత 500 అబౌవ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్న వాళ్ళకు మొత్తం కట్టాల్సి ఉంటుంది. ఇంకోటి రెసిడెన్షియల్ కు మాత్రమే ఇది, కమర్షియల్ ఉందంటే మొత్తం బేసిక్ వాల్యూ మొత్తం కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వాటన్నింటినీ క్రమబద్ధీకరిస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ప్రభుత్వం చెక్ పెడుతూ జీవో 58, 59 లో జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ స్థలాల్లో తిష్టవేసిన కబ్జా రైళ్లు ఇక పరాయణం చిత్తగించాల్సిందే. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా డీటెయిల్స్ చూద్దాం. 8 మంది పార్టిసిపెంట్స్ 15 lakhs క్యాష్ ప్రైజ్ కోసం పోటీ. అలరించేసేయండి అంత. స్టేజ్ ఇస్ యువర్స్. ఎవరు ఆ 15 లక్షలు ఎవరు గెలుచుకుంటారు? ఈ రోజు రాత్రి 9 గంటలకు పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా, సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్. మా చిట్టి యువరాజుకి పూర్తిగా నెలంతా కొలిచే అలవాటుంది. మరి రోగాలు నేల నుంచి కూడా రావచ్చని నాకు తెలుసు. అందుకే నా అలవాటు లైజాల్. సాధారణంగా శుభ్రం చేయడం వల్ల క్రిములు పోవు. లైజాల్ లోని జర్మ్ ట్రాప్ యాక్షన్ 99.9% క్రిములను హతమారుస్తుంది. అంటే నేలతో ముడిపడ్డ ప్రతి అలవాటు మంచిదే. We got there, nobody turned up. కీర్తి, ఏమైంది నీకు? నా చర్మం దద్దుర్లు, పింపుల్స్, జిడ్డుతనం ప్రతిదీ ట్రై చేసి వీటన్నిటికీ సమూలమైన పరిష్కారం కొత్త డెటాల్ సన్సిల్క్ గ్లో. దీనిలో డెటాల్ యొక్క నమ్మకమైన రక్షణ ఉంది. అది దాక్కుని ఉన్న కల్మషాలను లోపలికంటా శుభ్రపరుస్తుంది. ఇక చందనం, కుంకుమ యొక్క మంచి గుణాలు మీ చర్మానికి ఇస్తాయి సహజ మెరుపు. చర్మం ఎంత శుభ్రంగా ఉంటుందంటే సహజంగా మెరుస్తుంది. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. బ్యాక్ టు న్యూస్. ఎంసెట్ వివాదం మరొక ముందే ఏపీ తెలంగాణ మధ్య మరో చిచ్చు రాజుకుంది. పరీక్ష నిర్వహణపై ఏపీ సర్కారు ఎంతకు వెనక్కి దక్కకపోవడంతో గొర్రుగా ఉన్న తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు ఏపీ కౌన్సిల్ కు షాక్ ఇచ్చారు. వెంటనే ఏపీ ఉన్నత విద్యామండలి ఉన్న భవనాన్ని ఖాళీ చేయాలని సంబంధిత వర్సిటీ ద్వారా నోటీసులు జారీ చేయించారు. ఎంసెట్ వివాదం చినికి గాలి వానగా మారింది. ఇప్పటికే 2015 ఎంసెట్ ను మేమంటే మేము నిర్వహిస్తామంటున్న ఏపీ తెలంగాణ ఉన్నత విద్యామండళ్లు
ఆధిపత్య పోరుకు రెడీ అయ్యారు. ఏపీ వ్యవహార శైలితో అసహనంతో ఉన్న తెలంగాణ అధికారులు జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఉన్న ఏపీ ఉన్నత విద్యామండలికి నోటీసులు జారీ చేయించారు. తమ భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలనేది ఆ నోటీస్ సారాంశం. అన్ని విషయాల్లో తాము సర్దుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ ప్రభుత్వం వివాదాన్ని మరింత పెద్దది చేసేందుకు ట్రై చేస్తోందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఆరోపించారు. ఏపీ సర్కారు మొండిగా వ్యవహరించడం వల్లే 2 రాష్ట్రాల విద్యార్థులు నలిగిపోతున్నారని మండిపడ్డారు. 33 ద్వారా మేము ఎంసెట్ కండక్ట్ చేస్తున్నాం. ఇందులో విద్యార్థులు గందరగోళం పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ 371 డి ఆర్టికల్ ప్రకారం 15% టాప్ 15% సీట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరంటే తెలంగాణ ప్రాంతం, కోస్తాంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం అందరికీ కూడా ఈ 2 రాష్ట్రాలలో అవకాశాలు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఏదైతే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించినారో రాబోయే 10 సంవత్సరాలు కూడా ఏ మాత్రం కూడా మార్పు ఉండదు. అయితే ఎంసెట్ విషయంలో తాము విభజన చట్టానికి అనుగుణంగానే నడుచుకుంటామంటోంది ఏపీ ప్రభుత్వం. 2015 ఎంసెట్ ను తాము నిర్వహిస్తేనే 2 రాష్ట్రాల విద్యార్థులకు న్యాయం జరుగుతుందని వాదిస్తోంది. మొత్తానికి ఎంసెట్ తో మొదలైన 2 రాష్ట్రాల వివాదం ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ఖాళీ చేయించుకునే వరకు వెళ్లింది. జేఎన్టీయూ నోటీసులపై ఏపీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి. తెలంగాణ వైఎస్ సిపి నేతలు వలసల బాట పడుతున్నా జగన్ మాత్రం పట్టువదలకుండా విక్రమార్కుల ఇక్కడ కూడా పార్టీని నిలబెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల షర్మిల తెలంగాణలో పర్యటించారు. తాజాగా నల్గొండ జిల్లా యాత్రకు ఆమె రెడీ అవుతున్నారు. 2 విడతలుగా నిర్వహించనున్న ఈ యాత్రలో 6 నియోజకవర్గాల్లోని 32 కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. తెలంగాణలో పరామర్శ యాత్రలు చేపట్టిన వైఎస్ షర్మిల ఈ నెల 21 నుంచి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. గత నవంబర్లో మహబూబ్ నగర్ పరామర్శ యాత్ర తర్వాత రెండో యాత్ర ఇదే. నల్గొండ జిల్లాలో 54 కుటుంబాలను షర్మిల ఓదార్చనున్నారు. అయితే ఇక్కడ 21 నుంచి 6 రోజుల పాటు 32 కుటుంబాలను, ఆ తర్వాత ఫిబ్రవరిలో మరో 22 కుటుంబాలను పరామర్శించాలని పార్టీ ప్లాన్ చేసుకుంది. అందుకు తగ్గట్టుగా టీ వైకాపా రోడ్ ప్లాన్ రూపొందించనుంది. మహానేత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక మరణించిన కుటుంబాలని ఆనాడు నల్లకాలువ దగ్గర ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన కుటుంబం పరామర్శించుతాను, ఓదారుస్తానని చెప్పారో దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాని షర్మిలమ్మ గారు పరామర్శించడం జరిగింది. రెండో విడతగా ఈ నెల 21వ తారీఖు నాడు నల్గొండ జిల్లాలో 32 కుటుంబాలని 6 కాన్స్టిట్యున్సీల్లో పరామర్శించనున్నారు. మిగిలిన 6 కాన్స్టిట్యున్సీల్లో మళ్లీ ఫిబ్రవరి నెలలో పరామర్శించుతారు. మరోసారి వరంగల్ జిల్లాలో జగన్ అడుగు పెట్టనున్నారు. గత నెల 23న మృతి చెందిన జిల్లా వైసీపీ యువజన నేత భీమిరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులను 12న కలవనున్నట్లు పార్టీ స్పష్టం చేసింది. రెండో రోజు టీ పార్టీ తెలంగాణ కార్యవర్గాన్ని ప్రకటించనుంది. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఇసుక అమ్మకాలతో పాటు ధాన్యం కొనుగోలు, సంక్రాంతి పండుగ సందర్భంగా ఇస్తున్న చంద్రన్న కానుకపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష జరిపారు. ఇసుక అక్రమాలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన నూతన విధానం సక్రమంగా కొనసాగుతుందన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా త్వరలో వాటిని పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. అదేవిధంగా ఈ నెల 12లోగా చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు సర్కారు సంక్రాంతిని అధికారికంగా పండుగగా గుర్తించిందని, అందరూ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. పండుగ ఖర్చుల కోసం జిల్లాకు ₹1 కోటి నిధులు మంజూరైనట్లు మంత్రి చెప్పారు. ఈ ఇబ్బందులున్నా సరే పేదవాడికి పండగ ఉండాలి, డబ్బున్న వాడికే పండగ కాదు, పేదవాడు కూడా పండగ సంతోషంగా చేసుకోవాలని రాష్ట్రానికి ఇబ్బందులున్నా సరే 307 కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజీని ఈరోజు 6 ఐటమ్స్తో ఇచ్చాం. అవన్నీ కూడా 12వ తారీఖు సాయంత్రంలోగా ప్రతి ఒక్కరికి ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ సంక్రాంతి కానుక అందించాలని చెప్పి పారిస్ లో వరుసగా 3వ రోజు కాల్పులు జరిగాయి. ఈశాన్య పారిస్ లో అనుమానాస్పదంగా ఉన్న ఓ కారును పోలీసులు వెంబడిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయంపై దాడి ఘటనలో బాధ్యులుగా అనుమానిస్తున్న 2 దుండగులే దొంగిలించిన కారులో వెళ్తుండగా పోలీసులు వెంబడించినట్లు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పారిస్ సమీపంలోని డమాటస్ ఎస్ గోయల్ వద్ద ఈ సంఘటన జరగగా దుండగులు కొందరు పౌరులను బందీలుగా తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసు రోజుకు మలుపు తిరుగుతోంది. విచారణలో భాగంగా శశి థరూర్ పని మనిషి నారాయణను విచారించిన పోలీసులకు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది.
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సునీల్ అనే పేరు తెరపైకి వచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణలో పని మనిషి నారాయణ్ పలు కొత్త విషయాలను వెల్లడించినట్లు సమాచారం. ఇక శశి థరూర్ ప్రవర్తనపై సునంద అసంతృప్తిగా ఉండేవారని, వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో చాలాసార్లు ఘర్షణ జరిగినట్లు నారాయణ్ చెప్పినట్లు తెలుస్తుంది. ఆమె తన సమస్యలను స్నేహితులతో చెప్పేదని నారాయణ్ సిట్ అధికారులకు వివరించినట్లు సమాచారం. many things will happen and of course you have many times you may not be getting the precise information, so better wait for some time and as and when we get some thing very definite, so we'll share with you. కాగా సునంద చనిపోవడానికి 2 రోజుల ముందు సునీల్ అనే వ్యక్తి కలిసినట్లు తెలుస్తుంది. హోటల్ లీలా ప్యాలెస్ లో సునంద గదిలో సునీల్ సాహెబ్ ఉన్నట్లు నారాయణ్ సిట్ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తుంది. అయితే సునీల్ సాహెబ్ ఎవరు, ఎక్కడ ఉంటారనే దానిపై అతడు సమాధానం చెప్పలేకపోయినట్లు సమాచారం. దాంతో సునీల్ ను విచారిస్తే కానీ అసలు విషయం వెలుగులోకి రాదని సిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సునీల్ ను కూడా సిట్ విచారించనుంది. అయితే అతని కోసం గాలింపును ముమ్మరం చేసింది. సునంద ట్విట్టర్ అకౌంట్ తో పాటు ఆమె ఆన్లైన్ వ్యవహారాలను సునీల్ సాహెబ్ చూసేవాడని తెలుస్తోంది. Its investigation just recently and they are now going to look into each and every aspect, and as and when something relevant is there, I will ask PRO to give you an update at 5 in the evening, but for the time being we can say whatever was told to you earlier. So as far as I am concerned, situation is same. ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా డీటెయిల్స్ చూద్దాం. 8 మంది పార్టిసిపెంట్స్ 15 lakhs క్రాష్ ప్రైజ్ కోసం పోటీ. అలరించేసేయండి అంత. స్టేజ్ ఇస్ యువర్స్. ఎవరు ఆ 15 లక్షలు ఎవరు గెలుచుకుంటారు? ఈ రోజు రాత్రి 9 గంటలకు పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా. సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్. ఇవైతే పాత పద్ధతులు, ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది, ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. హార్పిక్ పై ఇప్పుడు పొందండి 30% అధికం, పూర్తిగా ఉచితం. త్వరపడండి. దేవుని నమ్ముతాను. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. బ్యాక్ టు న్యూస్. జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండలేనని ఒమర్ అబ్దుల్లా గవర్నర్కు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ హోహ్రాదా కేంద్రానికి నివేదిక పంపించారు. అటు పీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఒప్పందం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సీఎం పదవి కోసం 2 పార్టీలు పట్టుదలకపోవడంతో జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన తప్పేటట్లు లేదంటున్నారు పరిశీలకులు. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు 2వ ఇన్నింగ్స్ లో 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసి 348 పరుగుల ఆధిక్యంలో ఉంది. 5 వికెట్లకు 342 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 475 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే కోహ్లీ సహా వెనుదిరగగా ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ లో అశ్విన్ ఒక్కడే అర్ధ సెంచరీ చేశారు. రైనా డకౌట్ అయి మరోసారి నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా 2వ ఇన్నింగ్స్ లో రోజర్స్ 56 పరుగులతో, కెప్టెన్ స్మిత్ 71 పరుగులతో, బర్న్స్ 66 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ కు 4 వికెట్లు, షమి, భువనేశ్వర్లకు చెరో వికెట్ దక్కాయి. So Sanjay, more bounce and it's accounted for Saha. There's that extra bounce, but this time it's a bit wider, and that's why. Distance rather. మాస్టర్ బ్లాస్టర్స్ బ్యాటింగ్ మెరుపులు మిస్ అయ్యామని ఫీల్ అవుతున్న అభిమానులకు ఓ గుడ్ న్యూస్. త్వరలోనే మళ్లీ ఆ క్రికెట్ విన్యాసాలను చూడవచ్చు. ఎలా అనుకుంటున్నారా?
క్రికెట్ గుడ్ బై చెప్పిన సచిన్ ఇప్పుడు యాక్టర్ గా మారబోతున్నాడు. బాలీవుడ్ లో సచిన్ జీవిత చరిత్రపై ఓ సినిమా రాబోతోంది. అందులో సచిన్ స్వయంగా నటించబోతున్నాడు. తన పాత్రకు వేరే వాళ్లు నటించడం దేనికని అందులో మాస్టరే స్వయంగా నటిస్తున్నాడు. యాడ్స్ లో నటించిన అనుభవం ఉండటంతో సినిమాలో కూడా సులభంగానే నటించగలుగుతాడని బాలీవుడ్ అంటోంది. ఈ సినిమాకు ఇంకా పేరు కూడా పెట్టలేదు. అయితే మాస్టర్ క్రికెట్ జీవితం, వ్యక్తిగత జీవితంలో ఈ సినిమాలో పూర్తి స్థాయిలో ప్రతిబింబిస్తారట. సినిమాలో నటించడంతో పాటు స్క్రిప్ట్ విషయంలో కూడా మాస్టర్ సాయం చేస్తున్నాడు. నైజీరియా కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ బోగోహరం ఓ గ్రామంపై విరుచుకుపడింది. ఉగ్రవాదులు ఆ గ్రామంలోని అన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు. వారి క్రూరత్వానికి నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని బాగా గ్రామం కుదలైంది. సాయుధులైన ఉగ్రవాదులు సమీప గ్రామాల దొరన్, మిల్టూలపై కూడా దాడులు చేసి బీభత్సం సృష్టించారు. ఈ దాడుల్లో 2000 మందికి పైగా మరణించి ఉంటారని అధికారులు తెలిపారు. సిరియాను మంచు కష్టాలు వీడడం లేదు. అంగుళాల మేర తుఫాను పెరిగిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. మంచు తుఫాను ప్రభావం మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలోని సిరియాను భారీ హిమపాతం వణికిస్తోంది. విపరీతమైన చలిగాలులు, మంచు తుఫాను ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. సిరియాలోని పలు ప్రాంతాలలో మంచు తుఫాను ప్రభావం అధికంగా ఉంది. ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురవటంతో సిరియాలోని బెక్కాలోయలో గ్రామాలను మంచు కప్పేసింది. విపరీతంగా కురుస్తున్న మంచు ధాటికి అనేక మంది ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గడ్డ కట్టించే విధంగా ఉన్న చలిని తట్టుకోలేక ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. రహదారులపై 4 అంగుళాల మేర మంచు పేరుకుపోయి ఉందని అధికారులు తెలిపారు. ఇక శివారు ప్రాంతాలు 10 అంగుళాల మేర మంచు పేరుకుపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. నివాసాలు, రహదారులపై భారీ ఎత్తున మంచుతో కప్పబడిపోయాయి. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి. అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. అధికారులు మంచు తొలగించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఏకధాటిగా కురుస్తున్న మంచు వర్షం వారికి అంతరాయం కలిగిస్తోంది. ఏకదాడిగా కురుస్తున్న మంచు కారణంగా అనేక ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వీధుల్లో, వృక్షాలపై భారీగా మంచు పేరుకుపోయింది. భారీ మంచు వర్షాలకు పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగిపడ్డాయి. కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాలలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మంచు కప్పబడిపోవటం వల్ల వాహనాలు ధ్వంసమైపోయాయి. మరికొన్ని వాహనాలు మంచులో కూరుకుపోయాయి. రోడ్లన్నీ మంచుతో కప్పబడిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పలు విమానాశ్రయాల్లో దేశీయ, విదేశీయ విమాన రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణికులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గజగజలాడిస్తున్న ఈ మంచు తుఫాను మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటికి రావద్దని హెచ్చరించారు. మంచు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న పలు ప్రాంతాలలో ఆఫీసులకు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అటు గాలులు కూడా వేగంగా వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వసీం అందిస్తారు. వసీం, చెప్పండి, ఈ రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? గుడ్ ఈవినింగ్ సురేష్. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం పెద్దూరు తాండా వద్ద విషాదం చోటు చేసుకుంది. ఆటో లారీ ఢీకొనడంతో 4 వ్యక్తులు అక్కడికన్నా మరింతగా మరో 4 గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. అయితే లారీ అతివేగంగా రావడంతో ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడ మరణించడం విశేషం సురేష్. వసీం, అంటే ప్రధానంగా అంటే అతివేగమైన ఈ ప్రమాదానికి కారణమా, లేకుంటే ఏంటి అక్కడ పరిస్థితి అసలు? అయితే కొద్ది క్షణాల క్రితమే పెద్దూరు తాండా వద్ద అతివేగంగా లారీ డ్రైవర్ అజాగ్రత్తతో పాటు అతివేగంగా నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడ మరణించగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. సురేష్, వసీం, 4 పరిస్థితి ఎలా ఉంది? సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారా? ఏంటి వారి పరిస్థితి?
అయితే గాయపడిన నలుగురిని స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించడంతో 108 వాహనం అక్కడ చేరుకుంది. అయితే గాయపడిన వారిని ప్రథమ చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఖానాపూర్ ఆసుపత్రికి తరలించి అక్కడే ప్రాథమిక చికిత్స నిర్వహిస్తున్నారు. సురేష్, వసీం అక్కడికి అంటే ఇప్పుడు పోలీసులు చేరుకున్నారా? అలాగే డ్రైవర్ ను పట్టుకోవడం ఏమైనా జరిగిందా, లేకుంటే డ్రైవర్ ఏంటి పరిస్థితి అక్కడ? డ్రైవర్ పారిపోయాడా ఏంటి అసలు అప్డేట్స్? అయితే ప్రయాణం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పోలీసులకు సరెండర్ కావడం జరిగింది. అయితే స్థానికులు సమాచారం చెప్పడంతో కడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ను అదుపులో తీసుకున్నారు. సురేష్, థ్యాంక్ యూ వసీం, అప్డేట్స్ ఇచ్చినందుకు. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్నటువంటి లారీ అక్కడ ఉన్నటువంటి ఆటోను ఢీకొట్టడంతో అక్కడిక్కడే నలుగురు మరణించారు. మిగతా నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి మాత్రం లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక మిగతా వార్తలకు వెళ్తే ప్రపంచాన్ని గజగజ వణికించే అమెరికా అధ్యక్షుడు ఒబామా మాత్రం ప్రస్తుతం ఓ విషయంలో విపరీతంగా వణుకుతున్నట్లు సమాచారం. దాంతో ఆయన బయట ఎక్కడ తిరగకుండా 4 గోడలకే పరిమితం కావాలని భావిస్తున్నారట. ఇంతకీ ఒబామాను అంతగా భయపడుతున్న విషయం ఏమిటో మీరు తెలుసుకోండి. బరాక్ ఒబామా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు. అంత పెద్ద దేశానికి అధ్యక్షుడంటే మాటల చుట్టూ 24 గంటలు మంది మార్బలం. కాళ్లు తీసి కాళ్లు బయట పెట్టాలంటే హంగులు ఆర్భాటాలు, నోటిలో నుంచి మాట పూర్తి కాకముందే పని పూర్తి చేసే అనుచరులు. ఆ హడావుడి ఆ వైభోగం మాటల్లో చెప్పేది కాదు. అలాంటి ఒబామా ఓ విషయంలో మాత్రం భయపడుతున్నారట. ఇంతకీ ఒబామా భయపడుతున్న విషయం ఏమిటో తెలుసా? ఆయన ఏ బాంబుకో భయపడటం లేదు, కేవలం ఢిల్లీలో ఉన్న కాలుష్యానికి భయపడుతున్నారు. అమెరికాలో ఉన్న పెద్దన్న ఒబామాకి అస్థిన కాలుష్యానికి లింక్ ఏంటా అని అనుకుంటున్నారా? గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒబామా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా అధిక దుమ్ము ధూళి కణాల కాలుష్యంతో నిండి ఉన్న నగరాల్లో న్యూఢిల్లీ మొదటి వరుసలో ఉందని పలు నివేదికలు ఇప్పటికే కోడై కూస్తున్నాయి. ఆ కాలుష్యంతో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఎదురవుతాయంటూ నివేదికలు బహిర్గతం చేశాయి. ఈ నేపథ్యంలో ఒబామా ఢిల్లీ వచ్చినా ఈ కాలుష్యం కారణంగా కేవలం తన గదికి మాత్రమే పరిమితం కానున్నారు. అయితే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే సందర్భంగా ఒబామాకు ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ గదిని తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం భారత్ లో యుఎస్ రాయబార కార్యాలయం ఇప్పటికే రంగంలోకి దిగి ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం. రామభక్త హనుమాన్ సందడి చేశారు. అందున అయోధ్యలో అదే సాధువు పుంగులంతా రాజభజన చేస్తున్న సమయంలో అదేంటి హనుమంతుడు రావడం ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, అంజన్న అవతారమైన ఓ వానరం చేసిన సందడి ఇదే. ఇంకేం, వానర అవతారంలో హనుమంతుడు వచ్చి ఆశీస్సులు అందించారంటూ సాధువులు పులకరించిపోయారు. అది అయోధ్యలోని ఓ సభా ప్రాంగణం. అక్కడ స్టేజ్ మీద శ్రీరాముని ఫోటో పెట్టుకుని కొందరు స్వాములు కచేరీకి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతలో ఓ వానరం అక్కడకు వచ్చింది. వచ్చి రావడంతోనే స్టేజ్ మీద కలియ తిరుగుతూ కాసేపు సందడిగా మారిపోయింది. అంతేకాదండోయ్, స్టేజ్ మీద కూర్చొని కచేరీకి సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరి దగ్గరకు ప్రత్యేకంగా వెళ్లి ఇదిగో ఇలా తన ఆశీస్సులు కూడా అందించింది. ఆ వానరం అక్కడితో ఆగిపోలేదు. మరికొంతమందినైతే ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని ముద్దులు కూడా ఇచ్చింది. దీంతో ఆ స్టేజ్ అంతా నవ్వులతో సందడిగా మారిపోయింది. వానరం ఎవరికి ఏ హాని తలపెట్టకపోవడంతో ఎవరు దానిని ఏమీ అనలేదు కూడా. తర్వాత వానరం అక్కడే ఉన్న శ్రీరాముని ఫోటో దగ్గరకు వెళ్లి కూర్చొని ఏదో పఠించింది కూడా. శ్రీరాముడి కోసం కచేరీ చేస్తుంటే సాక్షాత్తు వానరావతారంలో ఆ ఆంజనేయ స్వామి అక్కడకు వచ్చాడంటూ ఆ సాధువులు మురిసిపోయారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జెమిని న్యూస్. నమస్కారం. మా చిన్నారి దేవకన్యను ఎల్లప్పుడూ అదుపులో ఉంచే అలవాటు. మరి రోగాలు నేల నుంచి కూడా రావచ్చని